శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 9వ అధ్యాయము. భక్తుల కర్మలను తీసుకొనుట. భక్తుల పాలిటి మందారమై శ్రీ సాయి తన భక్తులను ఎట్లు కాపాడుచున్నది చూచితిమి. నన్ను నమ్మి నాపై దృష్టి నిలిపి సేవించు వారిని నేనెప్పుడునూ మరువను. వారిని రక్షింపు బాధ్యత నాది అని శ్రీ సాయి అభయమిచ్చెను. సాయి అని స్మరించి భక్తితో ప్రణమిల్లిన మనకిక భయము లేదు. మనము ఎంత దూరమున ఉన్నను మనల వెన్నంటి కాపాడుచూనే ఉండును. దాదాసాహెబ్ ఖాపర్డే అమరావతి యందు ఉండేడివాడు. పిల్లలతో సహా వారి కుటుంబమంతయు శ్రీ సాయి సంకీర్తనలతో మేల్కొనుట, శ్రీ సాయి భజనలతో నిద్ర ప్రతిరోజు చేసెడివారు. కాపర్డే భార్య తన చిన్న కుమారునితో శ్రీ సాయిని సేవించుటకు ఒకసారి షిరిడీ చేరెను. కొన్ని నాళ్లచట శ్రీ సాయి సేవతో ఆనందంగా గడిపెను. ఉన్నట్లుండి ఆ పసివానికి ఒడలు తెలియకుండా జ్వరము తగిలినది. పసివాడు పలవరింపుచుండెను. ఒడలు తెలియని ఆ స్థితి యందు పలవరింపునప్పుడు కూడా సాయి స్మరణయే చేయుచుండెను. వానికి జ్వర తీవ్రత హెచ్చినది. దీనికి తోడు ఒంటిపై బొబ్బలగుపడెను. ఆ ప్రాంతమున ప్లేగు హెచ్చుగా నుండెను. తల్లి తన కుమారునకు ప్లేగు వ్యాధియేనని భయపడినది. కాని శ్రీ సాయి ఆనతి లేనిది షిరిడీ వదిలి వెళ్ళుటకు ఆమెకు ధైర్యము లేదు. ఇంటికి అమరావతికి పోవలైన ఆందోళన హెచ్చినది. కడకు ధైర్యము చేసి ఆమె ఒకనాటి సాయం సమయమున శ్రీ సాయి తన భక్తులతో పచార్లు చేయుచున్నప్పుడు శ్రీ సాయిని సమీపించెను. సాయి, నా బాధ నీవు గమనింపలేదా? నీవు భగవంతుడవని నమ్మి నీ సేవకై వచ్చితిని. ఇక్కడ నీవుగాక నాకు నా అనువారు ఎవరున్నారు? తండ్రి, నా బిడ్డడు ప్లేగుతో బాధపడుచున్నాడు. పలవరించుటలో కూడా నిన్నే తలంచుచున్నాడు. తాము అనుగ్రహించిన నేను పసివానిని వాని తండ్రి కడకు తీసుకొని పోవనించితిని. అమరావతికి పోవుటకు అనుమతి నిండని వేడుకొనెను. ప్రక్కన తాత్యాకోతే, భాగోజీ, మహల్సాపతి మొదలుగా గల భక్తులు కూడా ఉండేది. పాప మా తల్లి ప్రేమ అట్లనిపించినదే గాని అమరావతి పోయి మాత్రము ఆమె చేయగలదేమున్నది? మొరపెట్టుకోవలసింది బాబాకే కదా. శ్రీ సాయి ఎంతటి దయామయుడు. వెంటనే ఆమెతో, అమ్మా, భయమెందులకు, నేనుంటినిగా, అమరావతికి పోనేలా. ప్లేగు నీ బిడ్డకెక్కడిది? నా భక్తుల భారం మాత్రమేగా, బాధలు కూడా నావేనమ్మా. నన్ను నమ్మి సేవించు వారి బాధలు నేను అనుభవింతును. కాకున్నా వారిని కాపాడునదెవ్వరు? చూడు తల్లి అని కఫనీని పైకి తీసెను. పొట్టపై కోడి గ్రుడ్లంత బొబ్బలు 4 మహల్సాపతి, ఏమిది బాబా అని బాబా శరీరమును తాకెను. బాబా శరీరము జ్వరముతో కాలిపోవుచుండెను. ఆ తల్లి బాబా పాదములపై పడి, నా తండ్రి, నా కొరకై ఇట్లు నీవు బాధను అనుభవింపుచుంటివా? నేనెంతటి చపల చిత్తను. ప్రత్యక్ష దైవమగు నిన్ను విడిచి అమరావతి చేరనించితిని. నా అజ్ఞానమును మన్నించి అనుగ్రహింపుమని వేడుకొనెను. తిరిగి ఆమె మకామునకు చేరినది. పసివానికి ఏ బాధ లేదు, పలవరింతలు లేవు, జ్వరమూ లేదు. హాయిగా నిద్రపోవుచుండెను. మరునాడు ఉదయము బిడ్డతో ఆమె శ్రీ సాయి దర్శనమునకు మసీదు చేరినది. బిడ్డను శ్రీ సాయి పాదములపై నుంచెను. శ్రీ సాయి చిరునగవుతో బిడ్డను తాకి నొసట ఊదీని ఉంచి ఆశీర్వదించెను. అది 1910వ సంవత్సరం నాడు దీపావళి. శ్రీ సాయి దర్బారునందు భక్తులందరూ చేరిరి. సేవకుడు మాధవ్, భక్తుడగు మాధవరావు దేశపాండే, తాత్య మొదలగు వారందరూ ఉండిరి. శ్రీ సాయి ధునియందలి కట్టెలను లోపలికి నెట్టుచుండెను. శ్రీ సాయి ఉన్నట్లుండి కట్టెలను సవరించుటకు బదులు కణకణమండే ఆ ధునియందు తన చేతినే చొప్పించెను. సామాన్య మానవునకు వలెనే శ్రీ సాయి చెయ్యి కూడా కాలి కమిలినది. ప్రక్కనున్న మాధవరావు, బాబా, ఏమి చేసితివి? ఏమి ఈ వెర్రి? అగ్నిహోత్రమునకు ఆహుతిగా నించితివా అని బలవంతముగా సాయిని యువతలకు లాగెను. శ్రీ సాయికి మాత్రము ఎట్టి బాధయూ అగుపడలేదు. మందహాసము చేయిచు, ఎంత ప్రమాదము, బాలుడు బ్రతికినాడు. నేను చూడకున్నచో పాపం ఈసరికి బిడ్డ కొలిమి అందుపడి మాడి కమిలిపోయేడివాడు అనుచు ఆనందంగా చూసెను. అంతేగాని తనకు చేయి కాలినదన్న తలంపే శ్రీ సాయికి లేదు. సేవకుడు మాధవ్ శ్రీ సాయి చేయి నిమురుచూ ఏడవనారంభించెను.
మాధవరావునకు ఏమీయూ అర్థం కాలేదు. సాయి, నీ చేయి కాలినా కూడా నీకి ఆనందమేలా అని ప్రశ్నించెను. అంతట సాయి, బిడ్డలారా, నాకు చేయి కాలిన బెంగయ్యేలా? నా భక్తుడు కమ్మరివాడొకడు ఉన్నాడు. అతడు నిరుపేద అయిన మాత్రమేమి, కల కొంచెమే నా ప్రసాదముగా నెంచి తృప్తితో జీవింపుచున్నాడే గాని ఆశ కొలది చేయరాని కార్యముల చేయడు. ఇతరులను చూసి ఈసుపడడు. అతడుండునది ఇచ్చటకు 300 మైళ్ళ దూరమున ఒక చిన్న పల్లె. అతని భార్య పరమ పతివ్రత, సుగుణ సంపన్న. ఆమెకు భర్తయే దైవము, భర్తతోడిదే లోకము. భర్తకు సుస్థిగానున్న కారణమున ఆమెయే స్వయముగా కొలిమి వద్ద కూర్చుండి తిత్తి వేయుచున్నది. ఆమె ఒడిలో పాలు త్రాగుచూ పసిబిడ్డ ఉండెను. ఇంతలో భర్త ఆమెను పిలిచినాడు. ఆతురతతో ఆమె భర్త పిలుపు వినినంతనే బిడ్డ విషయము మరచి అట్లే లేచినది. ఆ పసివాడు నా వరప్రసాద్, నాకు కూర్చు భక్తుడు. వాడు కొలిమి యందు పడెను. వాడు ఏడ్చుటకు బదులు బాబా అని నన్ను పిలిచినాడు. నా భక్తుని ప్రమాదము చూచుచూ ఊరకుండగలనా? బిడ్డ అగ్గిలో పడకుండా చేయి పెట్టి పట్టుకుంటుని ఆనందము కాదా? బిడ్డ ఎట్టి అపాయము లేక ఆడుకొనుచున్నాడు అన్నంతలో అందరూ, సాయి, భక్తుల యందు నీకెంతటి ప్రేమ, ఎంతటి మమకారము, శ్రద్ధ! ప్రభు, 1000 కన్నుల కాపాడెడు వేల్పువు నీవు లేకున్నా మాగతి ఏమి కాగలదు అని శ్రీ సాయి నామ సంకీర్తనమునరించిరి. కన్న తల్లికైనను మరపు ప్రమాదము కలిగినది కాని సదా భక్త సంరక్షకుడగు శ్రీ సాయికి ఎట్టి మరపుగాని లేదు. శ్రీ సాయి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. తన భక్తుల భారమంతయు తాను వహించి రక్షించు పరమ దయాళువు. ఎక్కడ షిరిడి, ఎక్కడ పల్లెటూరు, 300 మైళ్ళ దూరమందున్నను భక్తుని పిలుపు బాబా కందినది. అంతియేగాదు, భక్తవరదుడగు శ్రీ సాయి షిరిడీ నుండియే తన చేయి చాచి ఆ బిడ్డను రక్షించినాడు. నేటికిని ఆర్తితో భక్తితో పిలిచిన బాబా పరుడి రాగలడు. అట్టి శ్రీ సాయిని సేవించు భాగ్యము అబ్బుట మన అదృష్టము. భీతి వదలి బాబా సేవయందు మనసు నిలిపి తరించదముగాక. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.